అట్లా మగవాడికి డబ్బులు ఉంటే చాలు, కానీ ఆడవాళ్లకు అందమే కావాలి. ఆడవాళ్లకు ఫస్ట్ మ్యారేజ్ సపోజ్ డివోర్స్ అయింది, ఒక 25 ఏళ్ళకి అయింది అనుకుందాం. ఈ డివోర్స్ ప్రాసెస్లో ఈ అమ్మాయి 10 ఇయర్స్ తీసుకుందంటే 35 ఏళ్ళకి ఈ అమ్మాయికి సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు చాలా తగ్గిపోతాయి. ఎందుకంటే ఏజ్ పరంగా కానీ ప్రకృతి పరంగా కానీ చాలా ధర్మాలు మారుతాయి. సో నేనేమంటా అంటే ఇన్ని ఆలోచించుకోకండి, మీరు టేక్ డిసిషన్ ఎర్లీ. ఎందుకంటే మీరు గ్యాప్ ఉండి తన్నుకొని మీరిద్దరూ లీగల్గా పోయి పెంట పెట్టుకునే దానికంటే మ్యూచువల్ పోతే సంవత్సరంలో ఖతమైపోతుంది. సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారు, అబ్బాయి బతుకుతాడు, నీ బతుకు నువ్వు బతుకుతావు. నీకు ప్రపంచంలో ఈరోజు గా ఇంట్లో ఏమవుతుంది, ఈ ఇంట్లో ఏమవుతుంది అని ఎంతమంది విమర్శించినా ప్రతి కొంపలో సమస్యలు ఉన్నాయి. నేను అనేది ఏంటంటే గురిబింద గింజలాగా ప్రతి ఒక్కరి ముడి కింద సమస్యలు ఉన్నాయి. సో మీరు ఫీల్ కాకండి, లీవ్ ఇట్, వదిలేయండి. అంతేగాని మళ్ళీ మీ పని మీరు చేసుకోండి. అంటే మిమ్మల్ని విమర్శించేవాడు శుద్ధపూసాను కాదు, ఇక్కడ వాని ఇంట్లో మీకంటే ఎక్కువ దరిద్రమైన పెంట్ ఉంది. సో మీరు వాడిని పట్టించుకోకండి. మీరు డివోర్స్ ఇస్తున్నారు కదా అని చెప్పి మీరు బాధపడకండి. సో మీ పని మీరు చేసుకోండి. సో నేను అమ్మాయిలకి ఎందుకు మాట్లాడతా అంటే మీ ఏజ్ అయిపోతుంటే ప్రకృతి పరంగా మీలో ఉండేటువంటి మార్పుల పరంగా మీకు డిమాండ్ తగ్గుతుంది. కరెక్ట్. మీరు అందంగా ఉంటే, మీరు ఫిజిక్ మెయింటైన్ చేస్తే, మీరు బాగుంటే డబ్బులు ఉన్నోళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు. అంటే ఒక మగవాడి అంతిమ లక్ష్యం అందమైన అమ్మాయి, ఆడవారి అంతిమ లక్ష్యం డబ్బున్న మగవాడు. సో ఇది కామన్, ఇది ప్రకృతి ధర్మం ఇది. సో దీన్ని మగవాడు హ్యాండిల్ చేయాలి, ఆడవాళ్ళు హ్యాండిల్ చేయాలి. అందుకని టైం తీసుకొని అది ఏదో సెటిల్ చేసుకోండి. సో ఆ సందర్భంలో నిన్న వచ్చి ఆ అమ్మాయి లోపల కూర్చొని అబ్బాయి ఏడుస్తున్నాడు, అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తున్నారు, నేను ఇప్పుడు వీళ్ళని వదిలిపెట్టి వీళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వకుండా ధైర్యం చెప్పకుండా నేను బయటకి ఎట్లా పంపించాలి? సో బయట ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ కేసు ఎక్కువ టైం తీసుకుంటా. నేను నా కేసు 1 అవర్ తీసుకున్నా, నెక్స్ట్ కేసు 10 నిమిషాలు అయిపోవచ్చు, 5 నిమిషాలు అయిపోవచ్చు. సో అప్పుడు వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. సో కొంతమంది వెయిట్ చేయకుండా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఈయనకి ఇంత సీన్ ఉందా అంటే మన గురించి తెలియని వాళ్ళు అనుకుంటారు కదా. వచ్చి నేను పెద్ద తోపును, నేను విఐపిని, నాకు ఎట్లా నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వవు, నేను వచ్చి కూర్చొని గంట సేపు వెయిట్ చేయాలన్నా అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. నెలకు అట్లా ఒక 10-15 మంది వెళ్ళిపోతారు.